బ్యూటిఫుల్ పీపుల్ ఎలా ఉన్నారు అందరూ? వెరీ గుడ్ మార్నింగ్ అందరికీ. బ్లాగ్ అయితే స్టార్ట్ చేస్తున్నాను. ఫుల్ ఆఫ్ వర్క్ ఉంది ఈరోజు. రేపు అయితే రంజాన్. ఫస్ట్ అయితే ఛాయ్తో మొదలు పెట్టేస్తేనే ఫ్రెష్గా ఉంటుంది. ఫుల్ కోల్డ్ అయి ఉంది. ఫోన్ అయితే ఇటు సైడ్ పెట్టుకున్న రాత్రి. ఇటు సైడ్ పెట్టుకోవడానికి ఓపిక అస్సలు సరిపోలేదు. సో పోయి ఛాయ్ పెట్టేసుకొని ఛాయ్ తాగేసి వర్క్ అయితే స్టార్ట్ చేసి. హాయ్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ చెప్పు. పొద్దున్నే ఛాయ్ అయితే కంపల్సరీగా ఉండాలండి. అందులో ఇట్లా జలుబు చేసినప్పుడు ఖచ్చితంగా ఉండాల్సిందే. చాలా రిఫ్రెషింగ్గా ఉంటుంది ఛాయ్ తాగితే. మా పిన్ని నేను కూర్చొని అయితే ఛాయ్ ఎంజాయ్ చేస్తున్నాము. మా పిన్ని కూడా మీకు బిస్కెట్ పక్కన పెట్టి మరీ హాయ్ చెప్తుంది. మీరు హాయ్ చెప్పేసేయండి. ఇంకా నా ఛాయ్ అయితే నేను ఎంజాయ్ చేస్తున్నాను. ఇంతకీ మీ టిఫిన్లు అన్నీ అయిపోయాయా? కామెంట్ చేసేయండి. నాకు ఛాయ్ విత్ బిస్కెట్ అంటే చాలా ఇష్టము. మీ ఫేవరెట్ ఛాయ్ కాంబినేషన్ ఏంటో కామెంట్ చేసేయండి. అండ్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ పనిలోకి అయితే వెళ్ళిపోదాము. వాషింగ్ మిషన్కి బట్టలన్నీ వేసేసాను. యాక్చువల్గా ఇది రంజాన్ బ్లాగ్ అండి. బ్లాగ్ వీడియో షూట్ చేసి పెట్టాను కానీ నేను అప్లోడ్ చేయడమే మర్చిపోయాను. ఇట్లా వీడియోస్ అని రిలేట్ చేద్దామని స్క్రోల్ చేస్తుంటే దొరికింది. ఎందుకు అప్లోడ్ చేస్తే పోతుంది కదా అని అప్లోడ్ చేస్తున్నాను. మీరు వాషింగ్ మిషన్కి ఏ డిటర్జెంట్ వాడతారో కమెంట్ చేసేయండి. నేనైతే పవర్ ఆయిల్ విత్ ఈజీ వాష్, సర్ఫ్ ఎక్సెల్ ఈజీ వాష్ వాడతాను. చాలా అంటే చాలా మురికి బాగా పోతుంది అనమాట. ఇంకా టిఫిన్లోకి అయితే వెళ్ళిపోవాలి. చాలా అంటే చాలా పనులు ఉండే ఆ రోజు. చాలా అంటే చాలా అలిసిపోయినాను అసలుకి సాయంత్రంకి. ఫస్ట్ అయితే తోమిన బాసనలన్నీ సదిరేస్తున్నాను. నీట్గా అయితే సదిరేసేయాలి. మమ్మీకి అటు ఇటు అయితే ఫుల్ కోపం, అసలు ఫుల్ తిట్టేస్తారు. సో అందుకనే జాగ్రత్తగా చేయాలి పనులు. ఫస్ట్ అయితే పల్లి చట్నీకి అయితే వేపేస్తున్నాను పచ్చిమిర్చి కంటే కూడా నాకు పండుమిర్చి చాలా ఇష్టం. చట్నీకి టేస్ట్ బాగుంటుంది అనిపిస్తుంది. పల్లీలు అయితే వేపేసుకుంటున్నాను. మరీ ఎక్కువ రోస్ట్ చేసేసిన పల్లి చట్నీ ఏమంత బాగోదు. అది అటు పక్క వేపుతూనే ఇట్లా కారంకి కూడా రెడీ చేస్తున్నాను దోశలోకి. కారం దోశ లేకుండా దోశ కంప్లీట్ అవుతుందా చెప్పండి? కారం దోశకి ఫస్ట్ అయితే ఆనియన్స్ కట్ చేసుకోవాలి. తర్వాత ఎండుమిర్చి అండి, మీ కారంకి తగినట్టు వేసుకోండి. ఎండుమిర్చి ఎక్కువ వేసుకొని చేస్తేనే కారం అనేది మనకి స్పైస్ చాలా బాగుంటుంది. దాంట్లోనే ఒక టమాటా వేద్దాము. టమాటా వల్ల టేస్ట్ బాగుంటుంది అనమాట. మరీ ఎక్కువ కారం లేకుండా మీడియంగా మంచిగా ఉంటుంది అనమాట. దాంట్లోనే ఎక్కువ వెల్లుల్లి వేసుకుంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది. మనం ఇది ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా కూడా 2-3 days ఉంటుంది. దాంట్లోనే కలిపేసి పల్లి చట్నీ కారం రెండు మిక్సీ పట్టేసుకోవాలి. మిక్సీ పట్టేటప్పుడు ఫస్ట్ టైం వేసినప్పుడు బాగుంటుంది. సెకండ్ టైం ఉంటుంది కదా, అప్పుడు భయం వస్తుంది. అందరికీ అయితే దోశలు వేసి సర్వ్ చేసేసాను. నాకైతే స్పెషల్గా గీ కారం దోశ వేసుకున్నాను. నాకు చాలా ఇష్టము. ఇంట్లో వాళ్ళకి గీ కారం దోశ వద్దన్నారు. జస్ట్ కారం దోశ వేసి ఇచ్చేసాను. మా మేనత్త వాళ్ళ కూతురు వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము. రేపు బిర్యానీకి దానికి స్టవ్ పెడుతుంది లేదండి మన ఇంట్లో. అందుకని తెచ్చుకోవడానికి వెళ్ళేటప్పుడు మునక్కాయలు కూడా చూసారా, మునక్కాయలు తీసుకొని వెళ్తున్నాం. వాళ్ళకి గదున్నట్టుంది. నాకైతే లిప్స్టిక్ షేడ్ అయితే భలే నచ్చింది, భలే ఉంది. నేను కొని 1 week అయిందో లేదో అప్పుడే హాఫ్ పైన అయిపోయింది. అంతగా అప్లై చేసి ఇంకా దాంట్లో వెళ్ళేటప్పుడు నా ముక్కు పుడకకి బ్యాక్ సైడ్ది ఎక్కడో జారి పడిపోయింది. సో అక్కడ చేపించుకుందామని వెళ్ళాను. ఇంకా ఈ అంకుల్ దగ్గర జాంకాయలు అయితే ఆల్ టైమ్ నా ఫేవరెట్. జాంకాయలు కూడా తీసేసుకొని వెళ్ళాను. పొలాలన్నీ కోతలు అయిపోయాయండి. వీళ్ళ చెట్టుకు చూసారా ఎంత నిండుగా ఉన్నాయో కనకాంబరాలు, భలే ఉన్నాయి కదా. బుజ్జి టమాటా, చిన్న పచ్చిమిరపకాయలు భలే అంటే భలే అనిపించాయి. మనం కూడా తీసుకెళ్ళి మన ఇంట్లో వేసుకోవాలి. ఇంకా మా మేనతో వచ్చి గేట్ తీయంగానే వెళ్తున్నాము. డాడీ ఆమె మాట్లాడుకుంటా వెళ్తున్నారు. నేను మాత్రం మామిడికాయల వైపు నాకు కన్నుబడింది. మామిడికాయలు చూస్తున్నాను. ఎంత టెంప్టింగ్గా ఉండేనో అసలుకి. అయితే కోసుకోవద్దంట వాళ్ళు, ఏదో వాళ్ళకి సాంప్రదాయాలు ఏవో ఉన్నాయంట. సో అందుకని కొయ్యొద్దని అన్నారు. ఇంకా తమ్ముడు అక్క మాత్రం ఫుల్ మీటింగ్లో ఉన్నారు. ఎక్కువసేపు ఉండలేదండి. మీరు ఎప్పుడైనా కళ్ళు కాంపౌండ్ చూసారా? పల్లెటూర్లలో పొలాల దగ్గరే ఉంటాయి. మీ డాడీస్కి తెలుసుంటుంది, పెద్దవాళ్ళకి తెలుసుంటుంది. అడగండి. కోతలు అయిపోయి ఒట్లు అయితే రోడ్డు మీద ఇట్లా వేసేస్తున్నారు. ఎండ అయితే వాసిపోతుంది. మొహం అంతా సర్రమంటుంది. మొహం కూడా చూసారా కొంచెం బుగ్గలు అయితే కమిలిపోయాయి ఎండకి. అంత ఎండ అయితే అంత ఎండ ఉంది. ఇంకా ఇంటికి వచ్చి ఫ్రైడే లేట్ అయిపోయింది. ఇది లాస్ట్ ఫ్రైడే, రంజాన్ లాస్ట్ ఫ్రైడే. చాలా ఇంపార్టెంట్. నమాజ్ అయితే అస్సలు మిస్ చేసుకోకూడదని తొందరగా
బాత్ చేసేసి తొందరగా ఫ్రెష్ రెడీ అయిపోయాను. ఇప్పుడైతే తొందరగా నమాజ్ చదివేసుకుందాం, తర్వాత ఫుడ్ తిన్నాము. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. నమాజ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఫుడ్ అయితే తినాలి. చాలా ఆకలి వస్తుంది. మెహందీ పెట్టుకోలేదు, ఫ్రంట్ అయితే పెట్టుకున్నా, బ్యాక్ పెట్టేసుకున్నా. మళ్ళీ ఇంకా చాలా వర్క్ ఉంది. బ్యాక్ సెట్ కూడా పెట్టేసుకున్నాను. డిజైన్ ఎలా ఉందో చూసేయండి. వేడిగా టీ అయితే ఇచ్చింది మా రహిమా పిన్ని. చాలా రిఫ్రెషింగ్గా ఉంటుంది. టీ తాగినప్పుడల్లా నా ఫేస్లో చూసారా ఒక గ్లో అనేది వస్తుంది. అంత ఇష్టం టీ అనేది నాకు. ఇంతకీ మీరు టీ లవర్సా కాఫీ లవర్సా కమెంట్ చేసేయండి. టీ మాత్రం ఎవరు పెట్టినా తాగుతాను, కానీ కాఫీ మాత్రం నాకు నేను చేసుకుంటేనే ఇష్టము. డిజైన్ అయితే భలే వచ్చింది అనిపించింది, నాకు చాలా నచ్చింది. ఇంకా అక్క చెల్లెళ్ళు కూర్చొని వర్క్ చేసుకుంటూ మాట్లాడుకుంటూ ఉన్నారు. పని అయితే స్టార్ట్ అయిపోయింది. ఫస్ట్ వెల్లుల్లి ఒలవడంతోనే స్టార్ట్ అవుతుంది పని అయితే. చాంద్ కూడా కనిపించింది, భలే హ్యాపీగా అనిపించింది అసలుకి. డాడీ నేను కొంచెం చిన్న షాపింగ్ ఉంటే పాలు అవి కూరగాయలు తీసుకురావడానికి వెళ్ళాము. కూరగాయల రేట్లు ఆ రోజు మాత్రం చాలా ఎక్కువగా ఉంటాయి, నిజమే కదా. చాంద్ కనిపించిన సంతోషంలో మనం ఎంత రేట్ అయినా కూడా తీసేసుకుంటాము. మా ఊర్లో సెలబ్రేషన్స్ అయితే స్టార్ట్ అయిపోయాయి. చూసారా ట్రాఫిక్ కూడా ఎట్లా స్టక్ అయిపోయిందో. టపాసులు అయితే ఆపకుండా 1 అవర్ కాలుస్తారండి టపాసులు మెయిన్ రోడ్లో. అంత బాగా సెలబ్రేట్ చేస్తారు. మీ ఊర్లో ఎలా సెలబ్రేట్ చేసుకుంటారో కమెంట్ చేసేసి మన ఛానల్ సబ్స్క్రైబ్